వరంగల్ R&B రోడ్డు నుంచి పాపాయిగూడెం మీదుగా తెట్టెలపాడు వరకు బీటీ రోడ్డు నిర్మాణం 2,04,00,000 రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం. ఇది ఈ పాపాయిగూడానికి కానీ ఈ పిండిపోలుకు కానీ ఈ గడిచిన 2.5 సంవత్సరాల్లో మీ యాంబ్లెట్ గ్రామము మెయిన్ గ్రామంతో కలుపుకొని సుమారు 17,18,00,000 రూపాయలు అంతర్గత సిమెంట్ రోడ్లు గాని మెయిన్ రోడ్లు గాని ఇతరత్ర 17,18,00,000 రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకున్నాం. కొన్ని పూర్తయినాయి, కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. మీకు తెలియదు కాదు, ఆనాడు ప్రజా ప్రభుత్వం కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మీ అందరి దీవెనలతో నన్ను శాసనసభ్యుడిగా ఆనాడు గెలిపించారు. తదుపరి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ఇప్పుడు మనం ఏ రోడ్డు అయితే శంకుస్థాపన చేసుకున్నామో ఒక్క రోడ్లు అభివృద్ధి కాకుండా పేదవాడి అండదండలుగా ఉండే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం జరిగింది. రైతుని రాజును చేస్తానని చెప్పి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతన్నలకు ఇచ్చి ప్రతి చివరి గింజ వరకు ధాన్యం కొంటానని చెప్పి అన్న మాట ప్రకారం మద్దతు ధరతో ధాన్యం కొనటమే కాకుండా సన్న వడ్లకి బోనస్ గా 500 రూపాయలు కూడా ఇచ్చుకున్నాం. నిన్నగాక మొన్ననే 9 రోజుల్లో 9,200 కోట్ల రూపాయలు టింగ్ 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 అంటూ రైతు భరోసా కార్యక్రమం ద్వారా మీ ఖాతాల్లో జమ చేశాం. ఇంకా రైతన్నులకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా సంక్షేమ కార్యక్రమాలు రైతన్నలకు ఇస్తూనే ఉన్నాం. శాస్త్రజ్ఞులు ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు శాస్త్రజ్ఞులు చెప్పిన దాని ప్రకారం ఎల్నినో కారణంగా, అంటే ఈ మొబ్బలైతే పడతాయి, వర్షాలైతే పడవు. పొద్దున్న నుంచి తిరుగుతా ఉంది, చెట్టు కింద కూడా తడవలే. రైతులు అయ్యో నేను వర్షం పడ్డదని గబగబా పంటలు వేసుకుంటారు, మెట్ట పంటలు వేస్తే పర్వాలేదు, మాగాని వేస్తే రైతన్నలు వర్షం పడకపోతే నష్టపోయే అవకాశాలున్నాయి. కాబట్టి వర్షాలు చూసుకున్న తర్వాతనే మాగాని వేయాలని కూడా నా రైతన్నలందరినీ ఈ వేదిక ద్వారా చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. అదేవిధంగా నా ఆడబిడ్డలకి 200 యూనిట్ల ఉచిత కరెంటు ప్రతి పేద ఆడబిడ్డ ఇంటికి ఇచ్చాం. ఆనాటి 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు ఇవ్వకపోతే కొత్త రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా పెద్దోళ్లు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యాన్ని ఇచ్చాం. అంతేకాదు ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డ ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. నిరుద్యోగ యువతకు రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 2.5 సంవత్సరాల్లో 72,000 ఉద్యోగాలు ఇచ్చాం. మళ్లీ కొత్త నోటిఫికేషన్లు సుమారు 20 నుంచి 22,000 ఉద్యోగాలకి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఇప్పటికే కొన్ని ఇచ్చాం, మళ్లీ ఇవ్వబోతున్నాం. 10 సంవత్సరాలలో పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం ఆనాటి ప్రభుత్వానికి లేకపాయా. పేదోడికి ఇల్లు ఇస్తే నాకేం కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే నాకు 1,00,000 కోట్లు కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టడానికి మొగ్గు చూపాడే దొర తప్ప పేదవాడి కష్టాలు, పేదవాడి చిన్న కోరిక ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం లేదు. మీ దీవెనలతో మన ప్రభుత్వం వచ్చిన మొదటిసారి 4.5 లక్షల ఇళ్లు, ప్రతి 4.5 లక్షల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం. 2వ విడత 2.5 లక్షల ఇళ్లు ఇచ్చి రేపో మాపో 2వ విడత ఇళ్లు కూడా మన పాపాయిగూడెం గ్రామానికి రాబోతున్నాయి. 2 సార్లు ఇచ్చాం. ఇక మా దగ్గర డబ్బులు లేవు, అయిపోయిందని వట్టి చేపలు చూపించాం. 3వసారి ఇస్తాం, 4వసారి ఇస్తాం. అర్హులైన పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నాదే. అంతేకాదు
పేదోడి పిల్లలు మంచి చదువులు చదివించే అవకాశాన్ని ఈనాడు కల్పించాం. పేదవాడికి మంచి వైద్యాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని మీ దీవెనలతో ఉన్న ఈ పేదోడి ప్రభుత్వం ఈనాడు పరిపాలిస్తూ చేస్తుంది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వం ఇంకా కొన్ని చేయాల్సింది ఉంది. భవిష్యత్తులో అవి కూడా మీ గుమ్మానికి చేరుస్తామని తెలుపుతూ నా తోబుట్టువులందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.